రేగిపళ్ళు కొన్నప్పుడు కానీ లేదంటే వెల్లుల్లిపాయలు ఈ విధంగా నెట్ బ్యాగ్లో అయితే వస్తున్నాయి కదా. ఈ నెట్ బ్యాగ్ని వేస్ట్గా పడేయకుండా అద్భుతమైన టిప్ అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటో చూసేద్దాం. ఈ విధంగా మనం సబ్బులు వాడుకుంటూ ఉంటాం కదా, సబ్బుని ఈ విధంగా నెట్ బ్యాగ్లోకి అయితే ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఒక ట్యాగ్ తీసుకున్నాను. మీ దగ్గర ట్యాగ్ లేకపోతే కనుక ఒక దారం కానీ లేదంటే కనుక రబ్బర్ బ్యాండ్ అయినా పర్వాలేదు. దాన్ని అయితే ఇదిగోండి ఇక్కడ సోప్ అయితే ఈ నెట్ బ్యాగ్లో పెట్టేశాను కదా. ఈ నెట్ బ్యాగ్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా ట్యాగ్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ట్యాగ్ లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే దారంతో అయినా కట్టేసుకోవచ్చు. ఇలా కట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ట్యాగ్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత సోప్ని ఈ విధంగా వెనక్కి నేను చూపించిన విధంగా రివర్స్లో అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు దారం అయితే దగ్గరికి లాగేస్తే ఎంత బాగుందో చూడండి ఒకసారి. చక్కగా ఈ దారంతో షింక్ దగ్గర తగిలించేసుకోవచ్చు. సబ్బు నానిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది స్క్రబ్బర్లా కూడా ఉపయోగపడుతుందండి. చక్కగా సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇదిగోండి వేరే స్క్రబ్బర్ కూడా బాడీకి అవసరం లేదు. చూసారు కదండి ఎంత బాగుందో కదా. మరి టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.